భారతదేశం గర్వించదగ్గ గాయని ఎస్ జానకి గారి అంత్యక్రియలు ముగిశాయి. ఆమె కుమారుడు ఆమె కంటే 5 నెలల ముందే గుండెపోటుతో మరణించడంతో ఆమె అంత్యక్రియలు ఆమెకి ఎంతో ఇష్టమైన జానకి గారి చిన్న మనవరాలు అప్సర్ గారు నిర్వహించి వార్తల్లో నిలవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన రంగంలో ఎంతో పాపులర్ అయిన అప్సర్ గారి గురించి అందరూ ఎంతో ఆసక్తిగా వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్సర్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు క్లుప్తంగా అప్సర్ గారి కుటుంబం గురించి తెలుసుకుందాం. ఎస్ జానకి అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సంగీతాభిమానులందరికీ తెలుసు. అయితే ఆమె ఎస్ జానకి కాదు, వి జానకి, వైద్యులు జానకి. కానీ పెళ్లికి ముందే తల్లిదండ్రుల సంరక్షణలో ఉండగానే ఎస్ జానకి అనే పేరు సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిపోవడంతో ఆ పేరునే అలా కొనసాగించారు. జానకి గారి భర్త వైద్యులు రాంప్రసాద్ గారు, జానకి గారి అక్క రాంప్రసాద్ గారి అన్నయ్యను వివాహం చేసుకోవడంతో వారి 2 కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడింది. ఒకరోజు రాంప్రసాద్ గారి తండ్రి చంద్రశేఖరం గారి షర్ట్ జేబు నుంచి రాంప్రసాద్ గారి ఫోటో కింద పడింది. ఆ ఫోటో చూసి ఎంతో ఆకర్షితులైన జానకి గారు ఆ ఫోటోని చంద్రశేఖరం గారికి చెప్పకుండా భద్రంగా రహస్యంగా దాచుకున్నారు. ఆ ఫోటో చూసే రాంప్రసాద్ గారితో ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత రాంప్రసాద్ గారు కూడా పరిచయం కావడం, జానకి గారితో పాటలు పాడించుకుని విని ఆనందించి ఆమె ప్రతిభకు ముగ్గులవ్వడం, ఆ తర్వాత ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని 1959లో వివాహ బంధంతో ఒక్కటవ్వడం జరిగింది. జానకి గారికి గాయనిగా తొలి అవకాశం రావడానికి కూడా ఆమె భర్త రాంప్రసాద్ గారే కారణం. 1957లో జానకి గారికి మొట్టమొదటిసారి సినిమాల్లో పాడే అవకాశం లభించింది. అప్పటి నుంచి వారి వివాహం అయ్యే లోపే కొన్ని వందల పాటలు పాడి ఎస్ జానకి అనే పేరు కాస్త సింగర్ జానకి అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు జానకి. రాంప్రసాద్ గారి దంపతులకి 1961లో వారి ఏకైక సంతానమైన వారి కుమారుడు మురళీకృష్ణ గారు జన్మించారు. ఆయనకు కూడా సంగీతం పట్ల మంచి ఆసక్తి ఉండేది. గిటార్ కూడా ఎంతో బాగా వాయించేవారు. చదువులో కూడా ఎంతో ముందుండే ఆయన చార్టెడ్ అకౌంటెన్సీ చేసి ఆడిటర్ గా విధులు నిర్వహిస్తూ ఉండడమే కాకుండా భరతనాట్య కళాకారుడిగా కూడా దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. తన తల్లితో కలిసి కొన్ని భక్తి పాటలు కూడా పాడారు మురళీకృష్ణ గారు. 1997లో జానకి గారి భర్త రాంప్రసాద్ గారు మరణించిన తర్వాత తల్లికి సంబంధించి అన్ని వ్యవహారాలు తానే చూసుకునేవారు మురళీకృష్ణ గారు. తల్లి కొడుకులుగా వారి బంధం ఎంతో ప్రేమతో ఆత్మీయంతో నిండి ఉండేది. మురళీకృష్ణ గారు కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో రాజశేఖర్ గారి హీరోగా వచ్చిన శృతిలేని సినిమాలో మంచి పాత్రలో నటించారు. ఆ తర్వాత కూడా 2008లో కృష్ణుడు గారు ప్రధాన పాత్రలో వచ్చిన వినాయకుడు సినిమాతో పాటు భూమిక గారు ప్రధాన పాత్రలో వచ్చిన మల్లెపువ్వు సినిమాలో కూడా నటించారు. అంతేకాకుండా మలయాళంలో కూలింగ్ గ్లాస్ అనే సినిమాకి కథను కూడా అందించారు. మురళీకృష్ణ గారికి కూడా ప్రేమ వివాహమే. ఆయన ప్రముఖ కూచిపూడి మరియు భరతనాట్య కళాకారిణి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కలైమామణి అవార్డు గ్రహీత ఉమా గారిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు కూడా వారి మధ్య ఉన్న కళాభిమానమే కారణమైంది. ఉమ గారు తన తల్లిదండ్రుల మీద ఉన్న అమితమైన ప్రేమతో కళల్ని గౌరవించాలి, ప్రోత్సహించాలి, ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో తమ తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం గారు, సుశీల గారి 2 పేర్లు కలిసి వచ్చేలా తమిళనాడు రాజధాని చెన్నైలో శుభశీల అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి కొన్ని వందల మంది గొప్ప కళాకారులను తయారు చేశారు. అంతేకాకుండా ఆమె తన 20వ ఏట నుంచే యోగా ప్రాముఖ్యతను గమనించి గుర్తించి సాధన చేసి తన ఆరోగ్యాన్ని, అందాన్ని, నిరంతరం నాట్యం చేయడానికి అవసరమైన శారీరక దారుఢ్యాన్ని పెంచుకున్నారు. తన అసాధారణ ప్రతిభతో నాట్య కళారత్న అవార్డుతో పాటు సింగార్మణి, బెస్ట్ డాన్సర్ ఎండోమెంట్ అవార్డుతో పాటు ఇంకా ఎన్నో గొప్ప అవార్డులు అందుకున్న ఉమాగారి నాట్యం చూసిన అందరూ కూడా కవిత్వంతో కూడా వీలు కాని అత్యద్భుతమైన భావనకు లోనవుతూ ఉంటారు. అందుకే ఆమెని పోయిటరీ మూమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు నాట్యాభిమానులు. మురళీకృష్ణ గారితో ఉమ్మగారు వివాహమైన దగ్గర నుంచి జానకి గారి కుటుంబానికి సంబంధించి అన్ని విషయాలు తానే చూసుకునేవారు ఉమా. ఎంతలా అంటే జానకి గారిని అత్తగా కాకుండా అమ్మగా చూసుకునేవారు. అదే సమయంలో జానకి గారు కూడా కోడలుగా కాకుండా కూతురులా చూసుకునేవారు. ఒక ఇంటర్వ్యూలో జానకి గారు మాట్లాడుతూ, నాకు ఇప్పటికీ వంట కూడా రాదు. అంతకు ముందు ఆ బాధ్యత మా అత్తగారు చూసుకునేవారు. ఇప్పుడు నా కోడలు చూసుకుంటుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పారు. మురళీకృష్ణ గారు ఉమ్మగారు దంపతులకి 2 కుమార్తెలు. పెద్దమ్మాయి అమృతవర్షిని, చిన్నమ్మాయి అప్సర. అయితే అమృతవర్షిని గారు వివాహమైన తర్వాత అమెరికాలో ఉన్న సమయంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 2024లో దుర్మరణం పాలయ్యారు. మురళీకృష్ణ గారికి ఉమ్మగారికి వచ్చిన విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోవడం కూడా జానకి గారిని ఎంతగానో బాధించింది. ఇక అప్సర్ గారి విషయానికి వస్తే మురళీకృష్ణ గారి 2వ కుమార్తె అయిన అప్సర్ గారి గురించి అందరికీ మొదట తెలిసింది ఆమె తండ్రి మురళీకృష్ణ గారు 2026 జనవరి 22న 65 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించినప్పుడు జానకి గారి కుటుంబం నుంచి బయటకు వచ్చి తమ తండ్రి గురించి, కుటుంబ విషయాల గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్న వారందరికీ వివరణిస్తూ ఒక నోట్ రిలీజ్ చేసి
తండ్రి మరణం గురించి ప్రకటించడమే కాకుండా ఈ విషయంలో దుష్ప్రచారం చేయొద్దని, ఏవైనా వివరాలు కావాలంటే తనని సంప్రదించాలని ఒక లేఖ రిలీజ్ చేశారు. అఫ్సర్ గారికి తన అక్క అమృతవర్షిణి గారికి మధ్య వయసులో 7 ఏళ్లు తేడా ఉన్నప్పటికీ ఇద్దరు ఎంతో స్నేహంగా ఆప్యాయంగా ఉండేవారు. తన అక్కతో తల్లితో కలిసి వివిధ ప్రదేశాలకు తిరగడాన్ని ఎంతో ఇష్టపడే అప్సర గారు తన తల్లిని చూసి యోగా అంటే అమితమైన ఆసక్తిని ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా యోగా అనే విద్యని ఆమె ఎంత గొప్పగా అభ్యసించారంటే ఎలాంటి ఆసనాన్నైనా ఎంతో సునాయాసంగా వేసే నేర్పుని ఆమె సాధించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో యోగా క్లాసెస్ కూడా చెప్తూ ఎంతో మంది ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ ని మెరుగుపరచుకోవడంలో ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిరంతరం సోషల్ మీడియాలో తన యోగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎంతో మంది యోగా వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. యోగాని తన జీవిత విధానంగా మార్చుకున్న అప్సర్ గారి వివాహం 2020 జనవరి 20న గణేష్ చంద్రశేఖరన్ గారితో ఎంతో ఘనంగా జరిగింది. వారి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. అందుకే బెంగళూరులో తరచుగా యోగా వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉండటమే కాకుండా ఆరోగ్యం అంటే ఆసక్తి ఉన్న ఎన్నో వేల మందికి ఆదర్శంగా నిలిచిన అప్సర్ గారికి తన నాయనమ్మ జానకి గారంటే విపరీతమైన ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిచ్చి ప్రేమ. నిష్కల్మషమైన ఆమె నవ్వు, చిన్నపిల్లలాంటి ఆమె మనస్తత్వం, అమృతాన్ని ఉడికించే ఆమె స్వరం, అసామాన్యమైన ఆమె వ్యక్తిత్వం చూసి చిన్నప్పటి నుంచి స్ఫూర్తి పొందిన అప్సర్ గారు జానకి గారి మరణం గురించి కూడా మీడియాకి ఆమె కుటుంబం తరపున మొదటి సమాచారాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. స్వర్గానికి చెందిన తన నాయనమ్మ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించిన అప్సర ఆమె గురించి మాట్లాడుతూ ఇది కేవలం మా కుటుంబానికి మాత్రమే కాదు, దేశం మొత్తానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. అయితే ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న జానకి గారికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో కూడా ఎంతో నిబ్బరంగా వ్యవహరించడంతో పాటు మీడియాతో జానకి గారి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆమెకి ఇచ్చిన గౌరవం గురించి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆమె మాట్లాడిన సమయంలో పక్కనే ఉన్న ఆమె తల్లి ఉమ్మగారు తన కుమార్తె మాట్లాడుతున్న విధానం చూసి గర్వపడుతూ ఉండటం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. అప్సర్ గారు కూడా తన నాయనమ్మ జానకమ్మ గారిలాగే తాను ఎన్నుకున్న రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఆమె గౌరవాన్ని మరింత సమున్నతంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.